మిత్రులారా, మనం మావోయిస్ట్ పార్టీ యొక్క ప్రయాణాన్ని చూసే ముందు ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం ఏం సాధించిందో ఒకసారి చూద్దాం. చూసి అందులోకి వద్దాం. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ 1920లో ప్రారంభమైంది. ఎంఎన్ రాయ్ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించారు, సెకండ్ కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్లో భాగంగా. కానీ భారతదేశంలో స్థాపించబడలేదు. అది భారతదేశపు కమ్యూనిస్ట్ పార్టీ రష్యాలో స్థాపించబడింది. అదేవిధంగా మనకు మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీలుగా చెప్పేటువంటి మార్క్స్తో ఈక్వల్గా లెనిన్కి కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కానీ అందరూ అనుకున్నట్టుగా లెనిన్ రష్యాలో జరిగిన 1917 అక్టోబర్లో జరిగినటువంటి బోల్షివిక్ విప్లవము లెనిన్ చేతుల ద్వారా రాదు. అందరూ అనుకుంటారు లెనినే తీసుకొచ్చిండు బోల్షివిక్ విప్లవం అని చెప్పి. బోల్షివిక్ విప్లవం టైంలో లెనిన్ ఎక్కడున్నాడు అంటే జర్మనీలో ఉంటాడు. కానీ లెనిన్ తీసుకొచ్చిండు అని చెప్పి మనకు ఉదరగొడుతూ ఉంటారు. ఆ తర్వాత 1920లో స్థాపించబడ్డటువంటి కమ్యూనిస్ట్ పార్టీని లేదు ఇది ఎంఎన్ రాయ్ చేత స్థాపించబడింది. మెక్సికో కమ్యూనిస్ట్ పార్టీ, భారత్ కమ్యూనిస్ట్ పార్టీ, ఇంకా 2-3 కమ్యూనిస్ట్ పార్టీలు ఎంఎన్ రాయ్నే స్థాపించాడు. కానీ చివరికి ఏంటి అని అంటే మళ్ళీ భారతదేశంలో మళ్ళీ స్థాపించుకుంటామని చెప్పి రెండోసారి కాన్పూర్లో స్థాపించుకోవడం జరుగుతుంది 1925లో. అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే దీనంతటికీ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఎంటర్ కావడానికి, భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే బోల్షివిక్ విప్లవం. రష్యాలో విప్లవం సాధ్యమైంది. జార్ చక్రవర్తులకు వ్యతిరేకంగా మేము విప్లవం తీసుకురాగలిగినాం. కాబట్టి ప్రపంచం అంతా విప్లవం రాబోతున్నది. కమింగ్ 10 yearsలో మేము ప్రపంచాన్ని మొత్తాన్ని ఆక్యుపై చేయబోతున్నాం. అందులో భాగంగానే భారతదేశంలో కూడా విప్లవం రాబోతుంది అని చెప్పి కలలు కన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ. కానీ భారతదేశంలో 10 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళ తర్వాత కూడా, అంటే 1920 తీసుకుంటే 100 ఏళ్ళు అయిపోయింది, 1925 తీసుకుంటే 100 ఏళ్ళ తర్వాత కూడా ఎక్కడికి పరిమితమైనరో మనందరికీ కూడా తెలుసు. అయితే ఏదైతే రష్యా లోపల వచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సాధించింది ఏంటి అని అంటే తన సొంత ప్రజల్ని 1,20,00,000 మందిని ఊచకొత కోసారు. అందులో తన ఉద్యమ సహచరులు ఉన్నారు, తన సైనిక అధికారులు ఉన్నారు, తన పార్టీ సెక్రటరీ కింద పనిచేసేటువంటి స్టాఫ్ ఉన్నారు, పార్టీలో ఉండేటువంటి ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. ఏదో చెప్తుంటారు కదా, తన ఒక జీవి తన పిల్లల్ని తనే తింటుంది అని చెప్పి. అట్లా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క స్వరూపం ఏంది అని అంటే 1,20,00,000 మందిని ఒక్క రష్యాలో చంపేసారు. అట్లా మిలియన్ల కొద్ది మనుషుల్ని, గ్యాలన్ల కొద్ది రక్తాన్ని ప్రవహింపజేసింది కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచం అంతటా కూడా. కంబోడియాలో తీసుకోండి, లేకుంటే చైనాలో తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా కూడా రక్తపాతం అనేది దాని యొక్క స్వరూపం, రక్తదాహం అనేది దాని యొక్క నేచర్. అందుకోసం అని చెప్పే మీరు ఎక్కడన్నా తీసుకోండి, ముందు మనుషుల్ని చంపాలి అని అన్న తర్వాతనే సిద్ధాంతం చెప్తారు. ఏం సిద్ధాంతం రా బాబు మీది అని అంటే ఫస్ట్ చెప్పే ముచ్చట ఏంది అని అంటే తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం. తుపాకీ గొట్టం అనేది ఇట్ సెల్ఫ్ మనుషుల్ని చంపడం కోసం పెట్టుకున్నటువంటి ఒక పరికరం. మనుషుల్ని చంపడం కోసమే ఒక సిద్ధాంతం ఉండడం అనేది అమానవీయము, అదేవిధంగా మానవతకే మచ్చ అన్నట్టు. ఏ సిద్ధాంతమైనా మానవాళి యొక్క డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తాం, మానవాళి యొక్క అభివృద్ధి కోసం ఆలోచిస్తాం, మానవాళి యొక్క విశ్వమానవ కళ్యాణం కోసం ఆలోచిస్తామని చెప్పి చెప్తారు, ఏ సిద్ధాంతం చెప్పమన్నా కూడా. కానీ వీళ్ళ సిద్ధాంతం ఫస్ట్ స్టార్ట్ అవుడే తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధించడం, ప్రజల్ని ఒప్పించి మెప్పించి రాజ్యాధికారం సాధిస్తామని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో ఎక్కడ కూడా లేదు, ఎక్కడ కూడా చెప్పలేదు.
ఎక్కడ కూడా ప్రాక్టికల్గా కూడా చేయలేదు. ఎక్కడైనా కూడా మనుషుల్ని చంపాలి, రాజ్యం గుంజుకోవాలి. ఇది వాళ్ళ సిద్ధాంతం. ఈ సిద్ధాంతానికి అనుగుణంగానే 1946లో మనమున్న గడ్డపైన కూడా ఒక సాయుధ పోరాటం పేరుతో సాయుధ రైతాంగ పోరాటం, రైతులు ఉన్నారా లేకపోతే కార్మికులు ఉన్నారా లేకపోతే ఎవరున్నారా అనేది తర్వాత, పదజాలం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. సాయుధ రైతాంగ పోరాటం పేరుతో ఇక్కడ నిజాంకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తామని చెప్పి ప్రజల్ని కూడగట్టిన తర్వాత 1946లో ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది. కొంతమంది ప్రజలు నిజంగానే రజాకార్ల యొక్క అణచివేతకు, రజాకార్ల యొక్క అత్యాచారాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. కానీ ఇక్కడ ఒక తెలంగాణలో ఉన్నటువంటి ఏ పల్లెని అడిగినా చెప్పే విషయం ఏంటంటే దిన్కా రాజా, రాత్కా రాజా. దిన్కా రాజా ఎవరు? రజాకారులు. రాత్కా రాజా ఎవరు అంటే కమ్యూనిస్టులు. కాబట్టి రాత్రంతా వీళ్ళు రాజ్యం వెళితే పొద్దంతా వీళ్ళతో ఇబ్బందులు పడితే రాత్రంతా వాళ్ళతో ఇబ్బందులు పడేదని చెప్పి ఏ ఏజ్డ్ పీపుల్ని అడిగినా కూడా తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళతో ఉన్నటువంటి అనుభవాలు ఏంటి అని అంటే ఫైనల్గా మళ్ళీ తన ప్రజల్ని తను చంపడమే తన యొక్క సిద్ధాంతం. అట్లా 1948 సెప్టెంబర్ 17 రోజు ఇక్కడ పోలీస్ యాక్షన్ తర్వాత స్వాతంత్రం వచ్చింది తెలంగాణకి. నిజాం లొంగిపోయిండు. కానీ నిజాం లొంగిపోయిన తర్వాత ఆపేయాల్సిన కమ్యూనిస్ట్ పోరాటాన్ని ఇక్కడ ఆపకుండా ఏమన్నారు, మేము భారతదేశం మొత్తాన్ని విముక్తి చేస్తాం, విప్లవం ద్వారా విముక్తి చేస్తాం, సాయుధ పోరాటం భారతదేశం పైన సాయుధ పోరాటం చేస్తామని చెప్పి నెహ్రూ దళాలపైనే మేము మా సాయుధ పోరాటం అని చెప్పి సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తారు. ఎప్పటిదాకా 1951 దాకా. కానీ 51లో వాళ్ళు మళ్ళా ఇప్పట్లాగానే చర్చలని చెప్పి ప్రభుత్వాలు ఎంత ఎంబడి పడ్డా కూడా చర్చలకు రామని అంటారు, విప్లవం వస్తుంది అని అంటారు. కానీ ఫైనల్గా తమకు తామే ఎవరు చెప్పారని చెప్పి రష్యా యొక్క అధ్యక్షుడు స్టాలిన్ చెప్పిండని చెప్పి తమకు తాముగానే వాలంటరీగా ఆయుధాలు అప్పచెప్పి మేము ఇన్ని రోజులు చేసింది తప్పు అని చెప్పి ఒక రకంగా చెంపలేసుకొని ఆయుధాలు అప్పగించి విప్లవం నుంచి బయటికి వస్తారు. బయటికి వచ్చేటప్పుడు కూడా ఒకటి చెప్తారు. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అప్పటికే వాళ్ళు చెప్పే లెక్క ప్రకారంగానే 4000 మంది దళ సభ్యులు చచ్చిపోతారు పోలీస్ యాక్షన్లో. 4000 మంది చనిపోయేదానికి రికార్డు మెయింటైన్ చేస్తారు. కానీ సాధారణ ప్రజలు 8000 మంది చనిపోతారు. 8600 మంది చనిపోతారు సాధారణ ప్రజలు. వాళ్ళ యొక్క రికార్డు గురించి కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ మాట్లాడదు. చివరికి పుచ్చలపల్లి సుందరయ్య గారు తన ఆత్మకథలో ఏం రాసుకుంటాడు అని అంటే మేము ఇక్కడి ప్రజల్ని, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలను, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రజాస్వామిక ప్రియత్వాన్ని మేము అర్థం చేసుకోలేక మేము డ్రాప్ అయిపోతున్నాం ఇందులో నుంచి అని చెప్పి తన ఆత్మకథలో రాసుకుంటాడు. అంటే చేసిందంతా చేసి చివరికి మేము అర్థం చేసుకోలేకపోయినాం సరిగ్గా అని చెప్పి ఇంతమంది ప్రజలు అటు సాయుధ దళ, అటు వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ దళ సభ్యులైనా, ఇటు సాధారణ ప్రజలైనా అందరూ కలిసి సుమారుగా 12,600 మంది చనిపోయిన తర్వాత అప్పుడు మెల్లగా చెప్తారు సిద్ధాంతాన్ని బోధించి ఇంకేం చెప్తారు అని అంటే మేము ఇప్పుడు విప్లవం వచ్చే పరిస్థితులు లేవు, రేపు వస్తాయి. కాబట్టి మేము మా సిద్ధాంతాన్ని ఒక ఎత్తుగడగా అంటే టాక్టిక్, మా సిద్ధాంతం ఎప్పటికీ మారదు. తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం రావాల్సిందే. కానీ ఇప్పుడు తుపాకీ తాత్కాలికంగా ఎందుకు పక్కకు పెడుతున్నాము అని అంటే ఒక ఎత్తుగడగా పక్కకు పెడుతున్నాము. ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు కాబట్టి పక్కకు పెడుతున్నాము. పెట్టి మేము ప్రజాస్వామ్యంలో పార్టిసిపేట్ చేస్తాము, ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేస్తాము. అంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు లేకపోతే స్టాలిన్ చెప్పిండని, లేకపోతే ఈయన చెప్పిండని, ఆయన చెప్పిండని ఓవరాల్గా దాన్ని కంక్లూడ్ చేసేస్తారు. కానీ ఫైనల్ ఏంది, మళ్ళీ మా తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది. ఎప్పటికైనా మా సిద్ధాంతం ఇదే. సిపిఐ పార్టీ యొక్క ఆ సిద్ధాంతాలలో కూడా మనం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత 62-64 మధ్యలో వార్ వస్తుంది చైనాకి, భారత్కి చైనాకి వార్ వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ యొక్క కార్యకర్తలు నిలువుగా చీలిపోతారు. ఎందుకు చీలిపోయారంటే పేద ప్రజల కోసం కాదు, భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం కాదు. ఎవరి కోసం చీలిపోతారు అని అంటే ఒక బ్యాచ్ చైనా కోసం చీలిపోతుంది,
ఎందుకంటే చైనా భారత్ మధ్యలో యుద్ధం అవుతుంది కాబట్టి ఒక బ్యాచ్ అంతా చైనాకు మద్దతు ఇస్తున్నాం. అమాయక చైనా మీద భారతే దాడి చేస్తుందని చెప్పి ఉల్టా మాట్లాడతారు. అమాయక చైనా పైన భారత్ దాడి చేస్తుందని చెప్పి ఉల్టా మాట్లాడతారు. ఈ మధ్యకాలంలో సిపిఎం విజయన్ కూడా ఒక మాట మాట్లాడతాడు. కేరళ సీఎం ఏం మాట్లాడతాడంటే, అమాయక చైనాను చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఇజ్రాయెల్, అమెరికా, భారత్ కూటములు కలిసి ఆర్ఎస్ఎస్ యొక్క డైరెక్షన్లో అని చెప్పి చెప్తాడు. అట్లనే ఆ రోజు కూడా సిపిఐ రెండుగా చీలిపోయి ఒక బ్యాచ్ అంతా కూడా మేము చైనాకు సపోర్ట్ చేస్తాము, రెండో బ్యాచ్ ఉంటుంది అసలు సిపిఐ వాళ్ళు భారత్కు సపోర్ట్ చేస్తాం. ఎందుకోసం? భారతదేశం కోసం కాదు మేము సపోర్ట్ చేసేది, రష్యా భారత్కు సపోర్ట్ చేస్తుంది కాబట్టి మేము కూడా భారత్కే సపోర్ట్ చేస్తాం. ఒకవేళ రష్యా చైనాకి సపోర్ట్ చేస్తే మేము అందరం కలిసి చైనాకే సపోర్ట్ చేసేవాళ్ళం. ఇది వాళ్ళ యొక్క సిద్ధాంతం. ఎక్కడ చూసినా కూడా విదేశాలు ముఖ్యంగా రష్యా, చైనా ఏ లైన్లో నడిస్తే ఒక జోక్ ఉంటుంది అన్నట్టు. వీళ్ళపైన వర్షము రష్యాలో పడితే ఇక్కడ గొడుగు పడతారు అన్నట్టు, ఎందుకంటే వాళ్ళ మీద వాన పడొద్దని చెప్పి. చైనాలో వర్షం పడితే ఇక్కడ తుమ్ముతూ ఉంటారు. కాబట్టి అట్లా సిపిఎంగా విడిపోతారు. విడిపోయిన తర్వాత వాళ్ళని నెహ్రూ గవర్నమెంట్ జైల్లో పెడుతుంది. అప్పుడు దాన్ని ఏమంటాము, ఆర్ఎస్ఎస్ చాలా క్రియాశీలమైన పాత్ర పోషించి ఆర్మీకి చాలా రకాల సేవలు అందిస్తుంటుంది. సిపిఎం సంబంధించినటువంటి ఒక లీడరు అచ్యుతానందన్ అని చెప్పి ఈ మధ్యకాలంలో కేరళ సీఎంగా పనిచేసిన మధ్యలో వారు ఒక మాట అంటారు. చూడండి, భారతదేశంలో పుట్టిన మనం ఎంతైనా కూడా మన తల్లి ఇక్కడే పుట్టింది, మన తాత ఇక్కడే పుట్టిండు, ఇక్కడ గాలి పీలుస్తున్నాము, ఇక్కడ నీళ్లు తాగుతున్నాము, ఇక్కడ ఫుడ్ తింటున్నాము. మనం చైనా కోసం జైలు ఉండు ఏంద్రబాయ్. ఒకవేళ జైలు ఉన్నప్పటికీ కనీసం రక్తమన్న దానం చేద్దాం. ఎందుకంటే మన ఆర్మీ సైనికులు అనేక మంది చనిపోతున్నారు. భారత ఆర్మీ వాళ్ళంతా మన సోదరులు. ఆర్ఎస్ఎస్ కూడా ఎట్లా చేస్తున్నది, మనం ఎందుకు చేయొద్దు అని చెప్పి ఒక పాయింట్ రేజ్ చేశాడు. రేజ్ చేస్తే మీకు అందరికీ తెలుసు కదా, అచ్యుతానందన్ను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డందున పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని చెప్పి 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తారు. ఏం పాపం చేసిండు అచ్యుతానందన్ అంటే, భారత ఆర్మీకి రక్తం దానం చేద్దామన్నాడు అంతే. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే చరిత్ర లోపల చాలా విషయాలు ఉంటాయి అన్నట్టు. ఇంకా 67లో ఎందుకు మావోయిస్ట్ పార్టీ నక్సలైట్ పార్టీలు ఏర్పడ్డాయంటే 64లో దానికోసం చైనా కోసమే పార్టీ చీలిపోయింది. చైనా కోసం చీలిపోయిన పార్టీ ఆ తర్వాత సిపిఐఎం కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలనే పార్టిసిపేట్ చేస్తామన్నది. అన్నందుకు ప్రజాస్వామ్య ప్రక్రియ కాదు, మనం తుపాకీ పట్టుకోవాల్సిందే, తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారాన్ని సాధించాల్సిందే. దానికోసం అని చెప్పి ఏం చేయాలి మనం అని మేము విడిపోతున్నామని చెప్పి సిపిఎంకి వెళ్ళి ఒక విడిపోయినటువంటి ఒక బ్యాచ్ నక్సల్బరి గ్రామం లోపల నక్సలైట్ పార్టీని స్థాపించిన తర్వాత వసంత మేఘం గర్జించబోతున్నది, విప్లవం రాబోతున్నది. వసంత మేఘ గర్జన అనేది ఎన్నో రోజులు లేదు, కేవలం 1970 టార్గెట్. మనకి 67లో స్టార్ట్ చేస్తున్నాం, 70 టార్గెట్. ఇక్కడ విప్లవం రాబోతున్నది. ఈ విప్లవంలో వసంత మేఘం గర్జించినట్టుగా మనమంతా గర్జించాల్సిందే అని చెప్పి యువతకు పిలుపునిస్తారు. పిలుపునిచ్చిన తర్వాత ఆ 3 ఏళ్ళు కూడా కలిసి ఉండేది పార్టీ. ఆ 3 ఏళ్ళల్లో 2 ముక్కలు అయిపోతుంది. తర్వాత వాళ్ళ ఫస్ట్ స్లోగన్ ఏంటి అని అంటే, తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం రావడం, చైనా చైర్మనే మా చైర్మన్. ఎవరు? భారతీయుడు కాదు చైర్మన్, చైనా చైర్మనే మా చైర్మన్. చైనా చైర్మన్ ఎవరైతే మావో జెడాంగ్ ఉన్నారో ఆయననే మా చైర్మన్ అని ప్రారంభమవుతుంది. అంటే ఎవరి కోసం, ఎక్కడి ప్రజల కోసం, ఎక్కడి ప్రజల విముక్తి కోసం, ఎక్కడి ప్రజల శ్రేయస్సు కోసం స్థాపించబడ్డదో చూడండి. చివరికి మావోనే చెప్తాడు, అరే అంత మితిమీరిన భక్తి వద్దురా బాబు, చైనా చైర్మన్ మా చైర్మన్ అని చెప్పి నన్ను చైర్మన్గా పెట్టుకోవద్దు. ఈ చైనా చైర్మన్ మా చైర్మన్ అని ఎక్కడ ప్రకటిస్తారు అంటే చైనా రేడియోలో ప్రకటిస్తారు. ఆ రేడియో ఫ్రీక్వెన్సీ కూడా మార్చేస్తారు చైనా. మీరు గుడ్డిగా మమ్మల్ని ఫాలో అవ్వడం కాదు, మీ దగ్గర మీ స్వాభిమానం లేకుండా ఉద్యమం రాదు అని చెప్తారు. కాబట్టి అట్లా ప్రారంభమైనటువంటి, అంటే విపరీతమైన స్వామి భక్తిని ప్రదర్శిస్తూ ప్రారంభమైనటువంటి మావోయిస్ట్ పార్టీ
70వ సంవత్సరానికి 71లో కాను సైన్యాలు ప్రకటిస్తాడు. ఇది పురపడేటువంటి విషయం కాదు, ఇక్కడ విప్లవం రాదు, కాబట్టి ఇంకొక ఎత్తుగడకి వెళ్ళాల్సిందే మనం అని చెప్పి ప్రకటించిన కొద్ది రోజులకే ఆయన చనిపోతాడు. అది వేరే విషయం. అంటే ఎవరైతే కాను సైన్యాలు ప్రారంభం చేసిండో, చారు మజుందార్ ప్రారంభం చేసిండో వాళ్ళనే ఇట్లాంటి అభిప్రాయాలు ఏర్పడతాయి. కాబట్టి అంటే ఊహాత్మకంగా ఊహాజనితంగా ప్రారంభమైనటువంటి ఒక ఉద్యమం తర్వాత రోజులలో శ్రీకాకుళం రావడం, శ్రీకాకుళంలో కొంత హింసకు పాల్పడడం, అక్కడ నుంచి గుంటూరు జిల్లా అహోబిలం రావడం, అక్కడ కూడా కొంత కొంత వర్క్ నడవడం, ఆ తర్వాత తెలంగాణ లోపల ప్రారంభమైంది 1971-72 ప్రాంతంలో. మనందరికీ కూడా తెలుసు, ఇదే ఉస్మానియా యూనివర్సిటీ లోపల మన కార్యకర్తని మొహమంతా చెక్కేసి బ్లేడ్లతో గీకేసి పీడిఎస్సి పేరుతో నరమేధం సృష్టించినటువంటి సృష్టి నరమేధానికి ప్రారంభంగా మనం చెప్పుకోవచ్చు. 72 నుంచి ఇప్పటిదాకా అనేక మందిని అనేక సందర్భాలలో చంపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఆర్ఎస్యు పేరుతో ఇటీవల చనిపోయినటువంటి నంబాల కేశవరావు వరంగల్ ఆర్ఈసీ లోపల, ఆర్ఈసీ పక్కనే కొండపల్లి సీతారామయ్య, తర్వాత కేజీ సత్యమూర్తి, ఇట్లాంటి వాళ్ళు టీచింగ్ కమ్యూనిటీ నుంచి ఆర్ఈసీలో ఉన్నటువంటి అమాయకమైనటువంటి విద్యార్థులను ఎక్కడో శ్రీకాకుళం నుంచి, ఎక్కడో ఆదిలాబాద్ నుంచి, ఎక్కడో బీహార్ నుంచి వచ్చినటువంటి అనేక మంది విద్యార్థులను ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆధారంగానే పీపుల్స్ వార్ గ్రూప్ అని ఇంకొక గ్రూప్గా ఏర్పడి అప్పటికే 36 గ్రూపులుగా అయిపోయింది పార్టీ. 1-2 కాదు, 36 గ్రూపులుగా అయిపోయింది కేవలం దశాబ్ద కాలం దాటిన తర్వాత. ఆ తర్వాత పీపుల్స్ వార్ అని ఒక గ్రూప్ పేరుతో జరిగినటువంటి మారణ హోమం అంతా ఇంత కాదు. మనందరికీ కూడా తెలుసు, 79లా ఇదే నంబాల కేశవరావు చేతి లోపల మొట్టమొదటి విద్యార్థి, తన తోటి విద్యార్థి, తన క్లాస్మేటు, తన బెంచ్మేటు, తన బెంచ్లో కూర్చొని చదువుకునేటువంటి సాధారణ విద్యార్థిని ఈయన మా వర్గశత్రువు అని చెప్పి స్టాంప్ వేసి చంపేశారు. బీహార్కి సంబంధించినటువంటి వినోద్ కుమార్ జానీ. ఆయన అడిగింది ఏం లేదు, మెస్సులో మీరు చేస్తున్నటువంటి అరాచకాలను, మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలని, మీరు మజిల్ పవర్ ఉపయోగించి చేస్తున్నటువంటి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయొద్దు, విద్యార్థులు చదువుకోవడానికి వచ్చారు, చదువుకునేటువంటి వాతావరణం ఉండాలి అని చెప్పి అడిగినందుకు వినోద్ కుమార్ జాన్ చంపేశారు. ఆ తర్వాత వెంటనే 1 మంత్ తర్వాత పిఏ జేమ్స్ అని ఒక స్టూడెంట్ని, వినోద్ కుమార్ జా విద్యార్థి పరిషత్ కార్యకర్త, తర్వాత పిఏ జేమ్స్ని కూడా చంపేయడం జరిగింది. కొత్తగా పెళ్ళైనటువంటి సార్కి బాగా తెలుసు, కొత్తగా పెళ్ళై తన భార్యని కాజీపేట ట్రైన్ ఎక్కియడానికి వెళ్తున్నటువంటి ఒక సబ్ ఇన్స్పెక్టర్ని నడి రోడ్డు పైన గొడ్డలతో నరికి చంపారు. ఇట్లా ప్రారంభమైనటువంటి నక్సలిజము యొక్క అది దాన్ని ఏమంటాము, కేవలం కొద్దిమంది ఫ్యాకల్టీ, వరవరరావు గారు కావచ్చు, అరగోపాల్ గారు కావచ్చు, లేకపోతే జీవన్ కుమార్ గారు కావచ్చు, బాలగోపాల్ గారు కావచ్చు. బాలగోపాల్ గారు లాంటి వాళ్ళు అయితే ఏకంగా మీరు చేస్తున్నటువంటి మొదట సపోర్ట్ చేసినప్పటికీ తర్వాత మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఇవి 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 అని చెప్పి మీరు ఏదైతే పేద ప్రజలు అన్నారో, ఏ పేద ప్రజల్ని మీరు చంపేస్తున్నారు, ఏ పేద ప్రజల్ని మీరు అరాచకంగా అణిసివేస్తున్నారు, ఏ పేద ప్రజల సంక్షేమం అని చెప్పినారో అదే పేద ప్రజల్ని ఇన్ఫార్మర్ల పేరుతో చంపేస్తున్నారు అని చెప్పి ఏకంగా ఒక బుక్కే రాయడం జరిగింది, చీకటి కోణాలు అని చెప్పి. అంటే అనేక మంది ప్రొఫెసర్ల యొక్క గైడెన్స్తోని సాధారణమైనటువంటి విద్యార్థులను రెచ్చగొట్టి చైనాను చూపిస్తూ, లేకపోతే రష్యాను చూపిస్తూ, మార్క్స్ను చూపిస్తూ, మావోను చూపిస్తూ, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి చిట్ట చివరన ఉన్నటువంటి దరిద్రుడిని కూడా నారాయణుడిగా కొలవాలి అని చెప్పినటువంటి వివేకానందుని కూడా అవసరం లేదు.
ఇక్కడ ఉన్నటువంటి ఎవ్వరూ పనికిరారు. కేవలం చైనాలో ఉన్నటువంటి మావో, లేకపోతే చైనాలో ఉన్నటువంటి రష్యాలో ఉన్నటువంటి లెనిను, ఇట్లాంటి వాళ్ళ పేర్లు పెట్టుకొని ఇంత మారణ హోమానికి పాల్పడ్డారు. అట్లా మనం చెప్పుకుంటూ పోతే చాలామందిని చంపేసారు. ఆ దుర్ఘటనలన్నీ కూడా తర్వాత వక్తలు మన ముందు ప్రస్తావన చేస్తారు. అంటే ఓవరాల్గా చైనాలో జరిగినటువంటి ఇంకొక సంఘటన కూడా మీకు గుర్తు చేయాలి. మావోయిస్ట్ పార్టీ ఎప్పుడైనా కూడా దుర్మార్గంగా మనుషుల్ని, అదేవిధంగా ప్రకృతిని కూడా నాశనం చేయడం అనేది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. ఎందుకు ప్రకృతిని నాశనం చేయడం అని అంటున్నా అంటే, చైనాలో ఒకసారి కరువు వస్తుంది. కరువు వస్తే ఈ కరువు తిండి గింజలు కూడా తిండి పెట్టలేకపోతున్నా కదా అని చెప్పి మావో ఏం చేశాడు అని అంటే, అసలు ఈ తిండి గింజలన్నీ చేన్లో ఉన్నటువంటి పాములు, పిట్టలు, పక్షులు ఇవి తింటున్నాయి, ఎలుకలు తింటున్నాయి, వీటన్నిటిని చంపేయాలని చెప్పి ప్రజలకు పోటీ పెడతాడు. మీరు ఎన్ని చంపుకొస్తే అన్ని రివార్డ్స్ ఇస్తా అని చెప్పి పోటీ పెడితే చిట్ట చివరికి ఏమవుతుంది, అనేక మంది ప్రజలు చనిపోతారు. ఆ పిట్టను చంపేటువంటి క్రమం లోపల ఉరికి 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 అసలే ఆహారం లేదు, అనేక మంది ప్రజలు చనిపోతారు. అట్లాంటి సందర్భం లోపల చిట్ట చివరికి మళ్ళీ రియలైజ్ అయింది ఏంటి అని అంటే, ప్రకృతిని నాశనం చేస్తే మనం నాశనం అవుతాము అని చెప్పి ప్రకృతిని నాశనం చేయడం కారణంగానే మన వరి పొలాలన్నీ కూడా చీడపీడలతో నిండిపోతున్నాయి అని చెప్పి. అంటే వాళ్ళు చేసే ఏ ప్రయోగమైనా కూడా చివరికి సారీ చెప్పాల్సిందే. ప్రకృతితోనైనా ప్రజాస్వామ్యం కావాలని కోరినందుకు 10,000 మందిని తీన్మార్ స్క్వేర్ దగ్గర 10,000 మంది స్టూడెంట్స్ని ఊచకోత పోసారు, చంపేసారు అర్ధరాత్రి 1999లో. అంటే తన స్టూడెంట్స్ని ఎవరు, వాళ్ళు ఏమన్నా వర్గశత్రువులా, వాళ్ళు ఏమన్నా విదేశీయులా? చైనా పౌరులే, కానీ అయినప్పటికీ కూడా చంపుకుంటూ వెళ్ళారు. భారతదేశం లోపల కూడా అనేక రాష్ట్రాలకు విస్తరించడం, మేము 18 రాష్ట్రాలకు విస్తరించడం, మేము రెడ్ కారిడార్ వేసుడే, నేపాల్ కంటే ముందే మన దగ్గర మావోయిస్ట్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతున్నది, ఇట్లాంటి పడికట్టు పదాలన్నీ చెప్పి అనేక మందిని చంపుకుంటూ వెళ్ళారు. ఈ చంపే క్రమం లోపల విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కూడా కేవలం జాతీయ జెండా కోసం, జాతీయ జెండా యొక్క గౌరవాన్ని నిలబెట్టడం కోసం పోరాడినటువంటి సామాజగన్ను కూడా వరంగల్ లోపల నడి రోడ్డు పైన హత్య చేయడం జరిగింది. ఇట్లా మనం ఇటు స్టూడెంట్స్ని కానీ, కార్మికులను కానీ, కర్షకులను కానీ, దాన్ని ఏమంటాము పొలిటికల్ లీడర్లను కానీ, ఏ పొలిటికల్ లీడర్లు అయితే ఏ పార్టీలు అయితే నక్సలైట్లు దేశభక్తులు ఉన్నారో వాళ్ళనే చంపేయడం కానీ, లేకపోతే నక్సలైట్లు టు నక్సలైట్ అదేంది పీపుల్స్ వార్ గ్రూప్కి పనిబాక్సీకి పడదు, పీపుల్స్ వార్కి ప్రతిఘటనకు పడదు, ప్రతిఘటన పీపుల్స్ వార్ని చంపేస్తుంది, పీపుల్స్ వార్ వాళ్ళని ప్రతిఘటన వాళ్ళని చంపేస్తారు. అంటే కనీసం ప్రపంచ కార్మికులారా ఏకంగా అని అంటే అనే స్లోగన్ ఇస్తారు, కానీ ఏ వర్గాలు కూడా ఏ పార్టీ, ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని మావోయిస్ట్ పార్టీలు ఒకటైనటువంటి సందర్భం మనకు కనబడదు. అట్లా మనం చెప్పుకుంటూ వెళ్తే ఒక నక్సలైట్ పార్టీలు తెలంగాణ లోపల మాత్రమే తీసుకుంటే, ఎందుకంటే 2004 మావోయిస్ట్ పార్టీగా ఏర్పడే నాటి దాకా పీపుల్స్ వార్ గ్రూప్స్ చాలా స్ట్రాంగ్గా ఇక్కడ రాజ్యమేరింది. ఈ 70s నుంచి 2004 వరకు 14,000 పీపుల్ని చంపారు, 14,000 మందిని చంపారు. ఈవెన్ ఇది ఎల్టీటీ వాళ్ళకంటే కూడా నంబర్ ఎక్కువ. ఇది ముస్లిం ఇస్లామిక్ తీవ్రవాదం కంటే కూడా నంబర్ ఎక్కువ. ఆ తర్వాత 2004 నుంచి నేటి దాకా 13,000 మంది చనిపోయారు. ఇట్లా ఎక్కడ రాజ్యాధికారం సాధించడం అనేది తర్వాత వీళ్ళే జనతన్ సర్కార్ పేరుతో మేము ఒక సర్కార్ని ఏర్పాటు చేసినాం ఈ దండకారణ్యం లోపల. ఎందుకు అనంటే విద్యార్థులతో చెలగాటం ఆడితే ఎవరైనా కూడా బతికి పట్టగట్టడానికి మావోయిస్ట్ పార్టీ కూడా ఒక ఉదాహరణ. ఎందుకు అనంటే విద్యార్థుల చేత విద్యార్థులనే చంపించేటువంటి ఒక ప్రయోగం చేసింది. విద్యార్థుల చేత విద్యార్థుల్ని చంపించే కంటే ముందు వాళ్ళని వర్గశత్రువులుగా స్టాంప్ వేసింది, లేకపోతే నేషనలిస్టులుగా స్టాంప్ వేసింది, లేకపోతే
నువ్వు బొట్టు పెట్టుకున్నందుకు చంపేసిర్రు, లేకపోతే జాతీయ జెండా కావాలన్నందుకు చంపేసిర్రు, లేకపోతే రాజ్యాంగం కావాలన్నందుకు చంపేసిర్రు. ఇట్లా విద్యార్థుల 70s 80sలలో ప్రతి విద్యాలయం ఒక రణరంగంగా మార్చేసిర్రు. కానీ విద్యార్థులు ఎంతో కాలం వెయిట్ చేయలేదు, పోలీసుల కంటే చాలా ముందుగా. ఎందుకంటే పోలీసు 80s తర్వాత సీరియస్గా ఎంటర్ అయ్యారు. అప్పుడెప్పుడో జలవెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళం పోరాటానికి కొంత అణచివేసిండు. కానీ తర్వాత రోజులలో పోలీసు కూడా ఫ్రీగా వదిలేసింది. పోలీసు వదిలేసినప్పటికీ పోలీసు వెళ్ళలేని చోట్లలో కూడా విద్యార్థులు వెళ్ళి, పోలీసులు వెళ్ళలేనటువంటి విద్యాలయాలలో కూడా విద్యార్థులు ఒక సంఘర్షణ చేసి మావోయిస్ట్ పార్టీని కళాశాలల నుంచి ఒక రకంగా తరిమేసింది. అందుకోసమే 70s 80s తర్వాత కాలేజీ క్యాంపస్లలో స్టూడెంట్ మూమెంట్ లోపల నక్సల్స్ యొక్క పాత్ర జీరోయింగ్కి వచ్చింది, అతి తక్కువకి వచ్చేసింది. ఇది సైద్ధాంతికంగా సంఘర్షణ చేసినటువంటి తెలంగాణ విద్యార్థి లోకానికే దక్కుతుంది ఈ నక్సల్స్ను తరిమేయడం అనేటువంటి అది. ఎందుకనంటే నక్సల్స్ను కేవలం లా అండ్ ఆర్డర్ లాగానే కాదు, లా అండ్ ఆర్డర్ కంటే ఎక్కువగా చూసి లా అండ్ ఆర్డర్ కంటే ఎక్కువగా సైద్ధాంతిక సంఘర్షణ చేసింది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు, విద్యార్థి లోకం. ఆ విధంగా విద్యార్థులు ఒక రకంగా తరిమేసిన తర్వాత 80sలలో తెలంగాణలో ఉన్నటువంటి పల్లెలకు వెళ్ళేసి పల్లెలలో ఉన్నటువంటి అనేక మందిని మభ్యపెట్టి, చిన్నాన్నకు పెద్దనాన్న కొడుకులకు మధ్యలో గొడవలు ఉండడం అనేది చాలా సహజం, లేకపోతే భార్యాభర్త గొడవలు ఉండడం అనేది సహజం. కానీ వీటన్నిట్లలో కూడా వర్గశత్రువు మాకు ఈయన ఎవరైనా భోజనం పెట్టి ఈయన చంపాలి అని అంటే తెల్లారి వచ్చి చంపేసిపోవడం, దానికి ప్రజాకోర్టు అని చెప్పి ఒక అందమైన పదం పెట్టడం, ప్రజల మధ్యలోకి వెలిసేసి మేము ప్రజాకోర్టులో తీర్పు చెప్తున్నాం వీడిని చంపేయాలని చెప్పి. ఈ కోర్టుకు జడ్జి ఎవరంటే ఎవరు కాదు, ఈ తుపాకీ పట్టుకున్న నక్సలైట్ ఇచ్చిన తీర్పే జడ్జి. కానీ భారత కోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లను మావోయిస్ట్ పార్టీ ఇప్పటికి కూడా ఏముంటుంది అని అంటే, భారత కోర్టులు యాకూబ్ మెమన్ దాన్ని ఏమంటారు, ముంబై అల్లర్లలో 273 మంది చావుకు కారణమైనటువంటి యాకూబ్ మెమన్ని ఉరిదీస్తే ఈ మావోయిస్ట్ పార్టీ సంబంధించినటువంటి మేధావులంతా కలిసి ఏం చెప్తారు అని అంటే, ఇంక్లూడింగ్ అరగోపాల్ సార్ చెప్పే విషయం ఏంటంటే, క్యాపిటల్ పనిష్మెంట్ అనేది తప్పు, ఎవరిచ్చినా తప్పే అని చెప్పి, ఎవరిచ్చినా తప్పే, భారత కోర్టులు కూడా హత్య చేస్తున్నాయి, ఈ తీర్పు అనేది హత్యతో సమానం. ఇట్లాంటి ఒక ఇర్రిలెవెంట్ వాదనల్ని తీసుకొచ్చి, అంటే 273 మందిని చంపిన వదిలేయాలి, 273 మందిని చంపినవాడికి రాచమర్యాదలు చేయాలి. కానీ భారత కోర్టు అన్ని విధాలుగా దాన్ని ఏమంటాం ప్రొసీజర్ ప్రకారంగా చర్యలు తీసుకుంటే అది తప్పైపోతుంది. కానీ వీళ్ళు పెట్టినటువంటి ప్రజాకోర్టులో ఇచ్చినటువంటి తీర్పులు మాత్రం అద్భుతం, మహా అద్భుతం అని చెప్పి ఇక్కడ సిటీలలో కూర్చొని ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ చప్పట్లు కొట్టడం అనేది చాలా సహజంగా మనకు కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఇంకొక బ్యాచ్ బయలుదేరింది, 100 ఎలుకల్ని తిన్న పిల్లి అట తీర్థయాత్రలకు బయలుదేరినట్టు బయలుదేరారు అన్నట్టు. ఎందుకంటే మీకు ఇంతమంది ఈడ 14,000 మంది, మొత్తం ఛత్తీస్గఢ్ తర్వాత జార్ఖండ్ ఇట్లాంటి ఏరియాలు అన్నిట్లలో కలిపి 12,000 మంది, ఇంతమంది సుమారుగా 26-28,000 మంది చనిపోతే ఒక్కరోజు కూడా మాట్లాడని వాళ్ళు, అరే అక్కడ కగారు నడుస్తుంది, మాకు కంగారు అయిపోతున్నది, మేము వెంటనే మీరు ఆపేసేయాల్సిందే దీన్ని అని చెప్పి నలుగురు సెల్ఫ్ ప్రకటిత మేధావులు. ఎందుకు సెల్ఫ్ ప్రకటిత మేధావులు అంటున్నా అంటే, నిజానికి వీళ్ళని ఎవరు మేధావులుగా గుర్తించలే. చాలామంది ప్రొఫెసర్లను తిడుతుంటే నాకు చాలా బాధేస్తుంది. ఎందుకు అని అంటే, అద్భుతమైన వరి వంగడాలని సృష్టించి ఈ దేశం యొక్క ప్రజల యొక్క జీవన స్థాయిలను పెంచింది అనేక మంది ప్రొఫెసర్లు ఉన్నారు. వాళ్ళు ల్యాబ్లకు అంకితమై జీవితాలను నాశనం చేసుకొని అద్భుతమైనటువంటి పంటలను అందించినటువంటి వాళ్ళు ఉన్నారు. పాడి పరిశ్రమలో పాడిని పెంచినటువంటి వాళ్ళు ఉన్నారు. లేకుంటే
సెల్ ఫోన్లను కనిపెట్టిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే రకరకాల ప్రజల జీవన స్థాయిని పెంచడానికి అనేక రకాలైనటువంటి కంట్రిబ్యూషన్స్ ప్రొఫెసర్స్ సైంటిస్టుల నుంచి ఉన్నాయి. కానీ ఈరోజు కొద్దిమంది కల్ప్రిట్స్ కారణంగా సమాజ వ్యతిరేకులుగా ఎంటైర్ కమ్యూనిటీ మీద పడుతున్నది. కొద్దిమంది సెల్ఫ్ ప్రకటిత మేధావులు ఎందుకంటున్నా అంటే అరగోపాలను ఎవరు ఎన్నుకోలే, మానవ హక్కుల సంఘం పేరుతో లక్ష్మణ్ సార్ని ఎవరు ఎన్నుకోలే, మానవ హక్కులు అనేటివి 10 మందికే ఉంటాయా అని అంటే అది పెద్ద క్వశ్చన్ మార్క్. గవాళ్ళు మాత్రమే మానవ హక్కులు, గవాళ్ళు చనిపోతేనే బాలల హక్కులు, ఇవన్నీ కూడా గుర్తొస్తాయి. కాబట్టి ఇదంతా కూడా ఏంటి అని అంటే ఒక సెల్ఫ్ ప్రకటితమైనటువంటి ప్రజా సంఘాల పేరుతో, లేకపోతే దీని పేరుతో, లేకపోతే పాపం ఒక న్యాయమూర్తి, భారతదేశం చాలా పెద్దగా గౌరవించుకున్నది న్యాయమూర్తిని. మీరు మాకు హైకోర్టు జడ్జిగా ఉండండి, హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉండండి, లేకపోతే సుప్రీంకోర్టు జడ్జిగా ఉండండి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్నది, గౌరవించుకున్నది. ఆయన రిటైర్ అయిన తర్వాత ఇంకా మనకు దొరికింది సార్ అని చెప్పి ఆయన గౌరవాన్ని కూడా మంటగలిపే విధంగా ఒక అన్యాయమూర్తిగా ప్రజలలో ప్రొజెక్ట్ చేస్తున్నది. కాబట్టి ఓవరాల్గా సిద్ధాంతమే కథం సిద్ధాంతం. ఈ సిద్ధాంతమే రక్తపాతాన్ని సృష్టించేటువంటి సిద్ధాంతం. ఇది మానవతకు మచ్చ లాంటి సిద్ధాంతం. కాబట్టి విద్యార్థులారా, గతం యొక్క చరిత్ర చదవండి. గతం లోపల తెలంగాణ పల్లెలలో జరిగినటువంటి హింసాత్మక సంఘటనలన్నింటినీ కూడా తెలుసుకోండి. హింసాత్మక సంఘటనల ఆధారంగా మనం ఒక కన్క్లూజన్కి వద్దాం. ఎందుకు అనంటే ఆ హింసాత్మక సంఘటనల ఆధారంగా నిజానికి మానవతకు మచ్చగా మారినటువంటి ఈ మావోయిస్ట్ పార్టీని ఆ మాత్రం దండకారణ్యాలలో కూడా లేకుండా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఏమంటాం అర్బన్లో కూర్చొని కల్చర్ పైన, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి చిన్న చిన్న వీక్నెసెస్ పైన దాడులు చేసేటువంటి, సోషల్ మీడియాలో దాడులు చేసేటువంటి ఈ కల్చరల్ ఎంటిటీ పైన దాడులు చేస్తున్నటువంటి అర్బన్ నక్సల్స్ పైన పూర్తి స్టడీ చేసి ఒక కన్క్లూజన్కి రావాలని చెప్పి తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ఎంఎంఆర్ఐకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.